అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మెయిన్ రోడ్‌కి అతి దగ్గరలో ఉండే మరొక మంచి G+1 ఇండిపెండెంట్ హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈరోజు మనం నాగారంలో ఉన్నాం. ఇక్కడ నాగారం మెయిన్ రోడ్‌కి జస్ట్ 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో వెస్ట్ ఫేసింగ్ 165 స్క్వేర్ యార్డ్స్ G+1 ప్రాపర్టీ సేల్‌కి తీసుకొని రావడం జరిగిందండి. 33/45 డైమెన్షన్‌తో 165 గజాల ఇల్లండి. ఇంటి ముందు 30 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది. ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మున్సిపల్ వాటర్ లైన్‌తో పాటు సీసీ రోడ్ కూడా ఉందండి. సో చుట్టూ ఇల్లే ఉంటాయి. అన్ని అపార్ట్మెంట్స్ చుట్టూ మంచి ఆల్రెడీ డెవలప్ అయిపోయిన ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుందండి. ఈ విధంగా చుట్టూ ఇల్లే ఉంటాయి. అండ్ ఇది హౌస్ అండి. ఫ్రంట్ ఫేసింగ్ 33 ఫీట్స్ ఉంటుందండి. డెప్త్ వచ్చేసి 45 ఫీట్స్‌తో కింద అండ్ పైన కూడా 2 BHK కన్స్ట్రక్షన్‌తో 165 గజాల ఇల్లండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా వస్తుందండి మనకి. ఇక్కడ 10 ఫీట్ వైడ్ గేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ గేట్ ముందు ర్యాంప్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో ప్రొవైడ్ చేశారు. ఈవెన్ గేట్ పిల్లర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. పార్కింగ్లో టోటల్గా PVC సీలింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫైనల్ వర్క్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయండి. టోటల్గా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఫినిషింగ్ ఇచ్చారండి. ఇటువైపు స్టేర్స్ ఉంటాయి. అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా అనేది వస్తుందండి. ఇక్కడే వాషింగ్ మెషిన్ పాయింట్ కూడా ఉంటుంది. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. మీరు గమనించినట్టయితే ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేసి SS రైలింగ్ కూడా ఇచ్చారండి. ఇటువైపు నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ షూ ర్యాక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ అనేది వస్తుంది. మెయిన్ డోర్ చుట్టూ కూడా మంచి హై క్వాలిటీ టైల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లో ఇచ్చిన సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ప్రెజెంట్ ఓన్లీ వైట్ వాష్ మాత్రమే అయిందండి. టోటల్గా పెయింటింగ్ అనేది సెకండ్ కోటింగ్ పెయింటింగ్ అనేది పెండింగ్లో ఉంది. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్తో ఇవ్వడం జరిగిందండి. సో టోటల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ చాలా బాగుంటుందండి హౌస్. ఇక్కడ వాల్ డిజైన్ కూడా గమనించవచ్చు. ఈ విధంగానే ఉంటుంది. అండ్ ఇటువైపు టీవీ యూనిట్ ఉంటుందండి. ఇది మధ్యలో ఇచ్చిన ఆర్చ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా అండి. ఇంటీరియర్ టోటల్గా UPVC విండోస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. UPVC విండోస్ విత్ మస్కిటో మెష్ వస్తుందండి ఈ విధంగా. అండ్ ఇక్కడ వాష్ బేసిన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇటువైపు కిచెన్ ఉంటుందండి. కిచెన్లోనే ఇంటిగ్రేటెడ్గా పూజ గది అనమాట. ఎల్ షేప్లో కిచెన్ వస్తుంది. కిచెన్ ప్లాట్ఫామ్ ఈ విధంగా ఉంటుందండి. కిచెన్లో కూడా సఫిషియంట్ సెల్ఫ్ ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా షెల్ఫ్స్ ఉంటాయి. ఇటువైపు చూసుకున్నట్టయితే ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇండియన్ టాయిలెట్తో వస్తుంది కామన్ వాష్రూమ్. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి. వెస్టర్న్ టాయిలెట్తో ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్. ప్రతి మెటీరియల్ కూడా మంచి హై క్వాలిటీ మెటీరియల్ అనేది యూజ్ చేయడం జరిగిందండి కన్స్ట్రక్షన్లో. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడే లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ విధంగా లో రూఫ్ అనేది ఉంటుంది. ఇక్కడ డైనింగ్ ఏరియాలో నుండి బ్యాక్ సైడ్ ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ ఏరియాలో కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇది ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ ఏరియా.
ఈవెన్ ఇక్కడ కూడా ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా అనేది ఉంటుంది. ఇక్కడే మనకి బోరు మరియు వాటర్ సంప్ ఉంటుందండి. ఇక్కడ బోర్ ఉంటుంది, ఇది వాటర్ సంప్, ఫుల్ సైజ్ సంప్ అనేది లభిస్తుంది. ఇది నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినట్టయితే ఇది ఫస్ట్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేసిన బాల్కనీ ఏరియా అండి. ఇక్కడ కూడా టోటల్గా పీవీసీ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఎస్ఎస్ గ్లాస్ రైలింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇది టెర్రస్ పైకి వెళ్ళడానికి స్టేర్స్ అండ్ పైన హెడ్ రూమ్ కూడా గమనించవచ్చండి. నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ అనేది వస్తుందండి. అండ్ సేమ్ టైప్ ఆఫ్ టైల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. ఎల్ షేప్లో హాల్ అనేది వస్తుంది. సో కిందతో పోలిస్తే పైన హాల్ చాలా పెద్దగా వస్తుందండి. అండ్ మధ్యలో ఇచ్చిన ఆర్చ్ డిజైన్ కూడా గమనించవచ్చు. ఇటువైపు టీవీ యూనిట్ ఉంటుందండి. అండ్ ఇది డైనింగ్ ఏరియా. సేమ్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది ఉంటుందండి కింద అండ్ పైన కూడా. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుంది. అండ్ ఇక్కడే లో రూఫ్ కూడా ఉంటుందండి కిచెన్లో కూడా. ఇది పూజా ఏరియా. ఇటువైపు కామన్ వాష్రూమ్ అండి. వెస్టర్న్ టాయిలెట్తో వస్తుంది. సో పైన ఇచ్చిన 2 వాష్రూమ్లు కూడా వెస్టర్న్ టాయిలెట్ తోటి వస్తుంది అనమాట. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఈ విధంగా ఉంటుందండి. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా సేమ్ లో రూఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెస్ట్ ఫేసింగ్ 165 స్క్వేర్ యార్డ్స్ అండి. 33/45 డైమెన్షన్తో 165 గజాలు ఇల్లు అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. నాగారంలో ఉంటుందండి. నాగారం మెయిన్ రోడ్కి జస్ట్ 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుందండి. నాగారం మెయిన్ రోడ్కి కేవలం 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో చుట్టూ కూడా ఇల్లే ఉంటాయి. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 1.45 CRగా చెప్తున్నారండి. 1,45,00,000గా చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి. మీరు వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు కూడా. మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా సరే అప్ టు 80-85% లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని బడ్జెట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.